హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే విషయం, చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది. అదేంటి అంటే, దేవదేవుడైన కృష్ణుడు ఎందుకు తనని శరణు వేయడమంటాడు, తనని పూజించమంటాడు, తన దగ్గరకు రమ్మంటాడు, తనకు సేవలు చేయమంటాడు? ఏమిటి అంత గొప్ప ఆయనది? అది అహంకారం కాదా? తనకు ఇలా చేయమంటాడు, అలా చేయమంటాడు, తనని తలుచుకోమంటాడు, మరి ఇది అహంకారం కాదా? ఎందుకని కృష్ణుడు అలా చెప్తున్నాడు భగవద్గీతలో? ఇది నిజమేనా? ఎస్, ఆయన చెప్పింది నిజమే. అయితే ఎందుకు అలా చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సింది ఉంది. అదేమిటి అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే తండ్రి తన పిల్లలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారో, అదేవిధంగా అందరికీ పరమ తండ్రి కృష్ణుడు చెప్తున్నాడు, తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపిత. అంటే దాని అర్థం, కృష్ణుడు అందరికీ బీజ ప్రదాపిత, అంటే అందరికీ తండ్రి లాంటివాడు. సో అటువంటప్పుడు తాను అందరి యొక్క క్షేమం, అందరూ కూడా ఆనందంగా ఉండాలని మరెంత ఆలోచిస్తాడు కృష్ణుడు. అందుకనే కృష్ణుడు చెప్తాడు ఏమని? తనని పూజించమని. అయితే మనం అనుకోవచ్చు, మరి అది అహంకారమే కదా తనని పూజించమని చెప్పడం అనేది? అది అహంకారం కాదు. ఎందుకు అంటే, మన ఆనందం భగవంతుని సేవించడంలో ఉంటుంది. ఆ విధంగా సేవించడం వల్ల మన ఆనందానికి అడ్డంకులైనవి ఏవైనా సరే అవి తొలగిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి, చాలా ధనవంతుడు ఉన్నాడనుకోండి, తను ఏం ఆలోచిస్తాడు? తన దగ్గర వాళ్ళ పిల్లలు తన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని తనకు తెలుస్తుంది. ఎందుకని? వాళ్ళ పిల్లలకి ఏ కష్టం రాకుండా, ఏమీ రాకుండా చూసుకుంటారు. మరి ఒక సామాన్యమైన తండ్రి అలా ఆలోచిస్తున్నప్పుడు, తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత అని కృష్ణుడు చెప్తున్నప్పుడు, తాను అందరికీ బీజాన్ని ఇచ్చేవాడు, మనందరము కూడా. మరి ఆయన మనం ఎంత ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ ఆనందానికి అడ్డం వచ్చే వాటిని వివరించడమే భగవద్గీతలో ఉన్నది. అందుకని కృష్ణుడు ఏమంటాడు అంటే, ఒక శ్లోకంలో చెప్తారు, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్ విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఈ శ్లోకం ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు మనము కొన్ని అనుసరిస్తే దాని వలన మనకు కృష్ణుని యొక్క దయ లభిస్తుంది. ఆ దయ వలన ఏమవుతుంది? ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఆ కృష్ణుని దయ గనక మనకు వచ్చినట్లయితే, హానిరస్యోపజాయతే సర్వ దుఃఖానాం, అంటే మన జీవితంలో ఉండే అన్ని దుఃఖాలు కూడా హరించుకుపోతాయి. మరి ఇంతకంటే దేవదేవుడు, మరి భగవంతుడు మరి ఇంకెలా అయినా సరే ఆలోచిస్తాడో చెప్పండి. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో తనను పూజించమని, తనను గుర్తుపెట్టుకోమని, తనను స్మరించమని, తన గురించి తెలుసుకోమని, ఈ విధంగా అన్ని రకాలుగా మనకు వేడుకుంటున్నాడు అంటే అది అహంకారం కాదు. ఆయన దేవదేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాదు, అందరికంటే కూడా మనల్ని ప్రేమించేది ఒక్క భగవంతుడు మాత్రమే. ఇతరులు మనల్ని ఎంతోమంది ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేది కేవలం భగవంతుడు మాత్రమే. ఎందుకంటే మనకి భగవంతునికి అంత విడదీయరాని అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడో, ఆ సంబంధాన్ని ఏర్పరచుకోండి, రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు మనందరినీ. అంతేగాని అది అహంకారం కాదు. కాబట్టి మనము ఆయన గురించి తెలుసుకొని, ఆయన చెప్పిన విషయాలు, భగవద్గీతలో చెప్పిన విషయాలను మనం అనుసరించడం అనేది మనకి చాలా చాలా ఉత్తమమైనది. మనల్ని తప్పనిసరిగా ఆనంద మార్గంలో తీసుకువెళ్తుంది. ఈ విషయాలను, ఈ భగవద్గీతల విషయాలను మనము ఒకరి ఆధ్వర్యంలో పాటించడం ద్వారా, ఒకరి గైడెన్స్ లో పాటించడం ద్వారా మనము చాలా 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 హ్యాపీగా ఉంటాము. ఈ ప్రపంచంలో మనకంటే ఆనందంగా మరెవరు ఉండలేరు. అంత ఆనందంగా ఉంటాము. అంతేగాని ఆయన భక్తులు అవ్వమంటే అది ఆయన అహంకారం ఎప్పటికీ కాదు. మరి ఆనందంగా ఎలా ఉంటాము అనేది తెలుసుకోవడమే ఈ భగవద్గీత విషయాలను తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. హరే కృష్ణ.